సభకు నమస్కారం. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక ఆడకూతురు. బతుకునిచ్చిన అమ్మ అందరికీ, బతుకమ్మ ఆడకూతురు మన అందరికీ. తీరొక్క పువ్వును తీరుగా పేర్చిన బతుకమ్మను మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల ప్రతినిధి అయిన ఆడకూతురు పచ్చగా 10 కాలాలు పదిలంగా బతకాలని వరంగా ఇచ్చిన పండుగ సంబరం మనందరిది. ఆమె పుట్టుకకు ఏ అడ్డు రాకుండా, పురిట్లోనే సంధి కొట్టకుండా, ఏ అంటురోగాల బారిన పడకుండా, ఏ అత్యాచారాల పాలపడకుండా, ఏ అఘాయిత్యానికి ఒడిగట్టకుండా, అత్త భర్తల దాష్టీకానికి ఎర కాకుండా బతుకమ్మ బతుకు. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా. బతుకమ్మ బతుకు. నీ బతుకు పండుగే మా బతుకమ్మ బతుకు నిండు నూరేళ్లు పచ్చగా. మా ముంగిట వేసిన ముత్యాల ముగ్గుల్లో, మా గడపకు కట్టిన మామిడి తోరణాల్లో, మా పెరట్లో పూసిన గంపెడు పూ దొంతుల్లో, పట్టుబట్టల అందచందాలతో, చట్టాపట్టాల ఆటపాటలతో, పూటొక్క రుచుల పలారాలతో, పసుపు కుంకాలతో బతుకమ్మ బతుకు మా అందరికీ శుభాలు కోరుతూ, సుఖ సంతోషాలు పంచుతూ. బతుకమ్మ ఓ ఆడకూతురా బతుకు నిండు నూరేళ్ళు. చంటి పాపల మా కంటి పాపవై, చదువు సంస్కారాల్లో మా ఇంటి దీపమై, పుట్టినింట ఆప్యాయతలకు నెలవై, మెట్టినింట అందరికీ ఆలంబనల కొలవై. బతుకమ్మ ఓ ఆడకూతురా బతుకు నిండు నూరేళ్ళు. ఆత్మగౌరవం నీ అడుగుజాడలై మమ్ము విజయ పథాన నడిపించు తల్లి. ఆత్మవిశ్వాసం నీ ఆయుధమై మా బతుకు యుద్ధాలను గెలిపించు తల్లి. బతుకమ్మ బతుకు ఓ ఆడకూతురా నిండు నూరేళ్లు బతుకు. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.